హలో అందరికీ, నేను మీ విద్యని. సో ఇక్కడ నేను వెజ్ పులావ్ యా బిర్యానీ కూడా అనుకోవచ్చు మీరు. సో ఫస్ట్ అయితే పన్నీర్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకొని పక్క పెట్టేసుకున్నాము. దాని తర్వాత ఏం చేసినామంటే ఉల్లిగడ్డలు ఉంటాయి కదా మనవి, క్రిస్పీ క్రంచీ రావడానికి బిర్యానీలో లేయర్స్లో వేసుకోవడానికి మంచిగా ఉంటుంది కాబట్టి అది కూడా ఫ్రై చేసుకొని పక్క పెట్టేసుకున్నాం. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం. దాని తర్వాత వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, బీన్స్, ఆలు ఇంకా ఫ్లవర్స్ మంచిగా కడిగేసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని పక్క పెట్టేసుకున్నాము. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఆనియన్స్ నేను ఎట్లా ఫ్రై చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వంట నేనైతే వేస్తలేను, మీకు అందరికి తెలుసు నాకు ఎక్కువ వంటలు రావు. సో ఏ వంటలు చేసినా మా ఆయననే వేస్తాడు కాబట్టి మంచిగా వెజ్జెస్ కూడా మంచిగా ఫ్రై అయినాయి, ఇవి కూడా తీసుకొని పక్క పెట్టేసుకున్నా. దాని తర్వాత ఏం చేసినామంటే సేమ్ ఆయిల్లోనే ఎక్కువ పోసుకోలేదు, అదే ఆయిల్లోనే మంచిగా ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇంకా గరం మసాలా, హోల్ గరం మసాలా అన్నీ వేసుకొని మంచిగా గోలించుకున్నాక సైడ్ బై సైడ్ ఏం చేసినా అంటే రైస్ కూడా పెట్టేసినాము. అంటే వాటర్ పోసేసుకొని డైరెక్ట్గా రైస్ కుక్ కావడానికి పెట్టేసుకున్నాము. సో అదే కడాయిలో అల్లం వెల్లిపాయ వేసేసుకొని మంచిగా అది కూడా వేగేదాకా, అదే పచ్చివాసన పోయేదాకా మంచిగా దాన్ని కూడా ఉడకెట్టుకున్నాం. దాని తర్వాత సైడ్ బై సైడ్ మీరు చూస్తే రైస్ కూడా కలిపేసుకుంటున్నాను అట్లనే. సో దాని తర్వాత అల్లం ఎల్లిగడ్డ వేసినాక అలా మసాలాలు ఏమేమి వేయాలంటే అది నేను వీడియోలో చూపెట్టినట్టు మీరు కూడా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ ఏం లేదు, నార్మల్ మనం టమాటాలు వగైరా వేసుకున్నా, మీరు కూడా అట్లనే వేసుకోరి. ఎట్లయిందో నాకు కమెంట్ చేసి చెప్పారు. టమాటాలు వేసినాక ఇవి మంచిగా గోలిని దాంట్లోనే ఇక అన్ని గరం మసాలాలు వేసుకున్నాను. లైక్ చికెన్ మసాలా, చికెన్ బిర్యానీ మసాలా, ఇంకా ధనియా పౌడర్, కారం, ఉప్పు, పసుపు, బేసిక్ జో మనం రెగ్యులర్ వేసుకుంటామో అవే వేసుకున్నాం మేము కూడా. ఇక ఉప్పు కూడా వేసుకొని మంచిగా ఉడకబెట్టుకున్నాక మంచిగా అందులోనే వెజిటేబుల్స్ వగైరా వేసి మంచిగా కలిపి ఇంకా ముగ్గ పెట్టినాం. ఆల్రెడీ అన్నీ ఆయిల్లో ఉడికిపోయినా ఫ్రై చేసేటప్పుడు, ఇక దానికి ఎక్కువ ఏం పట్టలేదు. సో అందులోనే మంచిగా టమాటాలు వగైరా మంచిగా మెత్తగా అయిందాక ఉడకబెట్టుకొని అందులోనే అన్ని వెజ్జీస్ వేసేసుకొని పన్నీర్తోని సహా అన్నీ ఒక్కటేసారి వేసుకొని మంచిగా కలుపుకొని అలా ఎసరు అంటే కొంచెం రైస్కి ఎట్లా మనకి పడుతుంది కలుపుకొని తినడానికి కొంచెము మనకి గ్రేవీ అవసరం పడుతుంది కాబట్టి కొన్ని కొన్ని అడగంటుకోకుండా మంచిగా వాటర్ పోసుకొని కలుపుకొని కుక్ చేసేసిన. దాని తర్వాత ఇక రైస్ కూడా ఉడికింది. అంతవరకు వెజ్జెస్ ఉడికే వరకు ఇక మసాలా రెడీ అయ్యేసరికి రైస్ కూడా అయిపోయింది కాబట్టి పెద్ద బాండి తీసుకొని కిందకి అదే మన నెయ్యి మంచిగా పూసుకొని దాంట్లోనే రైస్ వేసుకొని ఇక లేయర్స్ తయారు చేసుడు అయితే చాలు చేసినాం మేమైతే. రైస్ మంచిగా వేసుకొని కలుపుకొని పెద్దగా దాంట్లోనే ఏదైతే మటీరియల్ మనం మసాలా తయారు చేసినామో పన్నీర్ది అది కూడా వేసి స్ప్రెడ్ చేసినాం. మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ ఆనియన్ వగైరా వేసినాం. ఇక నేనైతే పుదీనా వగైరా అయితే నా దగ్గర అవైలబుల్ లేకుండే కాబట్టి నేను నార్మల్ లేయరింగ్ చేసిన. మీ దగ్గర పుదీనా, కొత్తిమీర వగైరా ఉంటే మీరు అవి వేసుకొని తయారు చేయొచ్చు. సో లేయరింగ్ అయిపోయాక మంచిగా 2 లేయర్లు అయినాయి, ఎక్కువ కాలేదు కానీ 2 లేయర్లు అయితే అయినాయి. కానీ మేము మాత్రం మంచిగా తిన్నాము. నేను ఆఫీస్కి కూడా తీసుకుపోయినా, సో ఆఫీస్లో కూడా అందరు తిన్నారు మా ఆయన ఆఫీస్లో. సో మంచిగా అయిందని అందరు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. లేయరింగ్ అయింది. ఇక ఇక్కడ ఆనియన్స్తోని ఫస్ట్ లేయర్ అయితే రైస్ది, దాని తర్వాత మన కర్రీది లేయర్ పెట్టినాక ఇక దాంట్లోనే మన ఆనియన్స్ కూడా లేయర్ మంచిగా వేసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ రైస్ వేసి దానికి మంచిగా మూత పెట్టేసుకొని ఇక దమ్కి ఇచ్చినాం. ఇక ఏమన్నా సూపర్ అయిందా. కానీ ఏమన్నా నుండి మనం నార్మల్లీ చికెన్ మన ఏమంటారు నార్మల్లీ కర్రీ వగైరాతోని రైస్ తింటే అది అంత స్పెషల్ అనిపించదు. కానీ గరం మసాలాలో ఉడికిన ఇట్లా అదేమో బాఫ్కి ఉడుకుతుంది కదా, ఆ రైస్ టేస్టే వేరు. అది ఎందుకో అర్థం కాలేదు నాకు కూడా ఇప్పటి వరకు. మీకు కూడా సేమ్ అయితే నాకు కమెంట్ చేసి చెప్పుర్రి. అట్లనే నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమేమి అప్డేట్స్ కావాలో నాకు కొంచెం చెప్పుర్రి. సో అట్లా నేను వీడియోస్ చేయడానికి అట్లనే మీకు అప్డేట్ చేయడానికి మంచిగా ఉంటుంది. సో చూస్తురుగా మంచిగా లేయరింగ్ వేసుకున్నాక మళ్ళీ ఆనియన్స్ లేయర్ వేసినాం. మంచిగా ఎక్కువ ఏం ధామ్చామ్ చేయలే కదా, దీనిపైన కొంచెం గీ పోసుకున్నాం. మంచిగా గీ మాత్రం కంపల్సరీ అరోమా వస్తుంది. ఆహా, దమ్కి అయితే పెట్టేసినాం మేడం. మేము దమ్ అయినాక ఉడూరి పొగలు కక్కుతున్న ఆ బిర్యానీ, ఆ పులావ్ ఏమన్నా అనుకోని కానీ నాకు ఇప్పటికీ కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఆహా, ఏమన్నా మంచిగా అయిందా బిర్యానీ. ఎంతమంది మీరు బిర్యానీ లవర్స్ ఉన్నారో నాకు కమెంట్ చేసి చెప్పుర్రి.
నాకైతే బిర్యానీ అయినాక ఆ రాయితా పెట్టుకొని ఫస్ట్ బుక్క సెకండ్ బుక్క తింటుంటే ఆహా అనిపిస్తుంది. మీరు కూడా సేమేనా నా లెక్కనే అయితే కమెంట్ చేసే పూరి. నాకైతే రాయితా చల్ల ఉంటుందిగా బిర్యానీతో తింటే బెస్ట్ కాంబినేషన్ ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు. సో అంతే ఈ వీడియోకి. టాటా బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్.